హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 5.1 యాంప్లిఫైర్ తయారు చేయడం జరిగింది. ఇందులో ఏ పార్ట్ యూజ్ చేశాము, ఏ విధంగా డిజైన్ చేశాము అనేది ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న టోటల్ స్పేర్ పార్ట్స్ కస్టమరే తీసుకొచ్చుకున్నాడు. అతను స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు. అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల, సెట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ చేసిన సెట్ని మొత్తం ఏ పార్ట్ కా పార్ట్స్ డివైడ్ చేసి స్పేర్ పార్ట్స్ మన వద్దకు తీసుకొచ్చి మనని తయారు చేయమని చెప్పారు. మనము సరే అని చెప్పి సర్వీస్ ఛార్జ్ తీసుకొని అలాగ తయారు చేసి ఇవ్వడం జరిగింది. మనం ఏ విధంగా డిజైన్ చేసామనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ ఫ్రంట్ ప్యానల్ అనేది వాళ్ళు తెచ్చుకున్న ప్యానల్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఈ ఫ్రంట్ ప్యానల్ అనేది మనమే కొత్తగా వేయడం జరిగింది. ఈ ప్యానల్ మ్యాట్ బ్లాక్, మిడిల్లో ప్యూర్ బ్లాక్. ఇది మెయిన్గా సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్, ఇది మెయిన్ వాల్యూమ్ కంట్రోల్, ఎన్కోడర్, సెలెక్టరు, ఇది యూఎస్బి పోర్టు, ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. టోటల్గా ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బాటంలో సిల్వర్ కలర్ బుష్లు యూజ్ చేశాము. మెయిన్గా ఏంటంటే యాంప్లిఫైర్ ఆన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ లైట్లు వచ్చే విధంగా సెట్ చేశాము. ఈ ముందు ఇక్కడ వియూ మీటర్ ఒకటి యాడ్ చేశాము. ఇవి MP3 సాంగ్స్ వేసుకున్నప్పుడు కానీ లేదా డిజిటల్ మూవీస్ చూసినప్పుడు కానీ ఇవి జంప్ అవుతూ ఉంటాయి. చూడటానికి మంచిగా గుడ్ లుక్లో ఉండే విధంగా ఏవీ రిసీవర్ మోడల్లా చూడడానికి బాగా కనబడుతుంది. ఫ్రంట్ లుక్ అయితే టోటల్గా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ ఈ విధంగా ఉంది. ఇది 6 ఛానల్ స్పీకర్ సాకెట్స్. ఇవి వచ్చేసి డిజిటల్ ఇన్పుట్స్ కోసం HDMI, ARC, కోయాక్సియల్, ఆప్టికల్. ఇవి యాక్స్ ఇన్పుట్స్. కూలింగ్ కోసం 2 ఫ్యాన్లు యూజ్ చేయడం జరిగింది. ఇది ఫీజు, మెయిన్స్ కార్డు. ఇంటర్నల్ చూద్దాము ఏ విధంగా డిజైన్ చేసామన్నది. ఓకే, టోటల్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. చాలా నీట్గా వైరింగ్ చేశాము. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా కేర్ తీసుకొని వైరింగ్ చేయడం జరిగింది. 5 ఛానల్స్ కోసం శక్తి బోర్డు. ఇది 10 ఫీట్ శక్తి బోర్డు. ఈచ్ ఛానల్ 100 వాట్ వస్తుంది. ఇది సబ్వూఫర్ కోసమని కుమారు 6 ఫీట్ థండర్ బోర్డు తీసుకోవడం జరిగింది. 500 వాట్స్ దాకా అవుట్పుట్ వస్తుంది. 2 12 ఇంచ్ సబ్బులు ఈజీగా రన్ అవుతాయి ఈ బోర్డు మీద. వీటి కోసమని ట్రాన్స్ఫార్మర్, సబ్వూఫర్ కోసం 45045 12 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్, మెటల్ డయోడ్స్, ఆ వోల్ట్కు మ్యాచ్ అయ్యేలా 10,000 MFD 80 వోల్ట్ ఫిల్టర్స్ 2 ఇవి. 5 ఛానల్స్ కోసం 28028 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. వాటి కోసమే ఇది మెటల్ డయోడ్స్,
రెండు ఫిల్టర్లు 10,000 mAh 63 volts ఫిల్టర్స్ ఇవి రెండు. కంట్రోలింగ్ కోసం రిమోట్ కిట్టు ఫ్యూటెక్ రిమోట్ కిట్ ఇది. ఇక్కడ డిజిటల్ ఇన్పుట్ కోసం అని ఫ్యూటెక్ FT00 డీకోడర్ తీసుకోవడం జరిగింది. ఇది లేటెస్ట్ వర్షను. సబ్బూఫర్ ఫ్రీక్వెన్సీ కోసం మహారాజా JBL సబ్బూఫర్ ఇది. 6 ఛానల్ కోసం స్పీకర్ ప్రొటెక్షన్. ఇక్కడ 2 ఫ్యాన్స్ యూజ్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ కోసం అని ఇక్కడ బగ్ బోర్డ్ తీసుకున్నాము. ఫ్యాన్ స్పీడ్గా తిరిగితే నాయిస్ వస్తుంది, సౌండ్ వస్తుంది అని చెప్పేసి బగ్ బోర్డ్ యూజ్ చేసాము ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో, నేను చేయడం వైరింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు కావాలనుకుంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.